ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సూర్యకిరణ్ సలాది. మనం ఈరోజు చెప్పుకునే టాపిక్ సోరియాసిస్. సోరియాసిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఇది మన బాడీ యొక్క రక్షణ వ్యవస్థ మన మీదే ప్రతిదాడి చేయడం వల్ల వచ్చే వ్యాధి. సో ఇది అంటువ్యాధి కాదు. అదేవిధంగా చాలామంది శుభ్రత లేని వాళ్ళకి ఈ వ్యాధి వస్తుందని అనుకుంటారు, కానీ అది కూడా అపోహ అనమాట. సోరియాసిస్ అనేది మన బాడీలో ఎక్కడైనా వచ్చే అవకాశం ఉంటుంది. స్కాల్ప్ సోరియాసిస్ చాలామంది ఏమనుకుంటారంటే డాండ్రఫ్ అనుకుంటూ ఉంటారు, కానీ డాండ్రఫ్కి స్కాల్ప్ సోరియాసిస్కి సివోరిక్ డెర్మటైటిస్కి డిఫరెన్స్ ఏంటంటే ఈ యొక్క సోరియాసిస్ దీంతో పాటు చెవి వెనకాల రావటం ఇలాంటివి ఉంటూ ఉంటాయి అన్నమాట. సో హెడ్ బాత్ చేసినప్పుడు సోరియాసిస్ అనేది తగ్గదు. ఈ సిబోరిక్ అదేవిధంగా డాండ్రఫ్ మనకు కనపడకుండా ఉంటుంది, మళ్ళీ తర్వాత రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. అదేవిధంగా బాడీలో ఎక్కడైనా వచ్చే అవకాశం ఉంటుంది. సో సోరియాసిస్ కనుక లాంగ్ స్టాండింగ్ ఉంటే కనుక ఆర్థరైటిస్ అంటే నొప్పుల కింద కూడా మారే అవకాశం ఉంటుంది. సో కాబట్టి సోరియాసిస్కి చాలా రకాల ట్రీట్మెంట్ తీసుకున్నాం, కానీ మాకు ఇంకా పూర్తి స్థాయిలో తగ్గట్లేదు అన్నప్పుడు హోమియోని కూడా ట్రై చేయండి. హోమియోలో ఏంటంటే క్రానిక్ డిసీజెస్లో మయాజ్మెటిక్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది, కాబట్టి చాలా బాగా సోరియాసిస్ని తగ్గించవచ్చు. కాబట్టి హోమియోపతిలో చాలా కేసెస్లో సోరియాసిస్ అనేది తగ్గడం జరిగింది. కాబట్టి దీంతో పాటు ప్రికాషన్స్ అంటే మానసిక ఒత్తిడి ఉండటం, ఆహార నియమాలు జాగ్రత్త తీసుకోవటం ఇలాంటివి చేస్తూ కనుక మందులు వాడితే చాలా మంచి బెటర్ రిజల్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ డాక్టర్ సూర్యకిరణ్.